కాంచీపురం వకుడా సిల్క్స్. నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అక్రమంగా అమెరికాలో చొరబడ్డటువంటి వలసవాదుల్ని చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేసి మిలిటరీ విమానంలో పంపించేస్తోంది అమెరికా. అందులోనూ మన భారతీయులు కూడా ఉన్నారు. అయితే దీనిపై విపరీతమైనటువంటి విమర్శలు, వివాదాలు మొదలైపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12-13 తారీఖుల్లో అమెరికాలో పర్యటించబోతున్నారు. పరిస్థితుల్లో ఏమైనా మార్పు వస్తుందా? ఏం జరగబోతోంది? మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. ఈ నలుగురు ఇంకో టీం ఫామ్ చేశారు, మనకు 2 వెపన్స్ తెప్పించుకున్నారు. తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఇంకా తర్వాత కర్ణాటక. ఎందుకు అంత దూరం? ఎందుకు ఇక్కడ ఉంటే సరిపోరేనా? అక్కడ ఉన్నారని తెలిసి అక్కడ పోయాను సార్. అక్కడ ఒక 40 లక్షలు తీసుకున్నాను. తర్వాత ఇక్కడ సిటీలో ఒక మర్డర్ చేశాను. మర్డర్ ఎందుకు? అంటే ఒక ల్యాండ్ విషయంలో మాట పెరిగింది అన్నట్టు. ఏ పోలీస్ స్టేషన్లో? అయితున్నారు. ఎవరిని మర్డర్ చేశారు? ఆ ల్యాండ్కి సంబంధించిన అతను. అంటే ల్యాండ్ వేరేట్ ఉంది, మ్యాటర్ వేరేట్ అనేది. నేను మాట్లాడడానికి పోయినా, నా పేరు తెలుసు కానీ ఆ క్యాండిడేట్ నేనని తెలియదు వాళ్ళకి. ఒకసారి 2 సార్లు మాట్లాడిపిస్తే సరే అన్నాడు. కొన్ని డబ్బులు కూడా ఇప్పించిన సార్, 50,000 కూడా ఇప్పించిన సైడ్కి అమ్మని చెప్పని. సరే చూద్దామని అన్నాడు. పోయి చెప్పిన, నాకు చెప్పే చెప్పిన. ఇప్పుడు నాకు 10 కోట్లు ఆస్తుంది సార్, నేనే లేకుండా ఒక ఆశ నా రాదు కదా. ఎందుకన్నా నీకు ఉట్టిగా వచ్చింది కదా, దాన్ని వదిలే అని చెప్పంటే నా ముందరికి వచ్చి నువ్వు మాట్లాడతావారా అని చెప్పని కొంచెం ఎక్కువ మాట్లాడి నువ్వు మంది అవుతాను ఇట్లే బీర్లు పెట్టి ఉండేది. నా ఏరియాకి వచ్చి నువ్వు నాతో మాట్లాడుతాను కదా, చచ్చిపోడు సంపుడు దాకా మాట్లాడుతాను కదా. ఆడు కూడా చారిగాడు తిరుగుతాడట. ఇప్పుడు నువ్వు వచ్చినావు, నా ఇంబడి ఇప్పుడు 10 మంది ఉంటారు సార్. నా ఇంబడి 10 మంది ఉంటారు, చిటికెత్తి ఇంకో 10 మంది అవుతారు, నీ బాడీలో పీసు కూడా బయటికి వెళ్ళదని చెప్పి అన్నాడు సార్. అంటే చిటికగారా నోడుతో విలువ అని చెప్పి వేపని తీసిన కొట్టేసిన. నిర్ణయం అన్నట్టు కదా. ఫస్ట్ మర్డర్ అదేనా? అంటే పోకిరి సినిమాలో లాగా ఏమో సార్, అప్పుడు ఆవేశం మందు తాగిన ఆవేశంలో. నాకు మందల లేదు. ఆయన మందు తాగున్నాడు, వాళ్ళ మంద. కొట్టి అసలు బాధ అనిపించలేదు మర్డర్ చేస్తున్నప్పుడు? ఇక ఫీల్డ్ అప్పుడు అట్లా ఉన్నది సార్. మర్డర్ చేసి మరి ఎటు వెళ్ళారు? ఇంటికి పోయాను. పోలీసులు రాలేదా? దొరకలేదు అప్పుడు ఆ కేసులో? లేదు. తర్వాత నెక్స్ట్ క్రైమ్ మనం సాగర్లో చేసినాం సార్. సాగర్లో చేసినాం. ఏంటి? బీడీ ప్రిన్సిపాల్ ఉండే, అతను పోయి బెదిరించాను. ఎందుకు ఆయన ఎందుకు టార్గెట్ చేశారు? అతను ఊళ్ళకి సంబంధించిన అతను మాకు ఇంటిమేషన్ ఇచ్చిండు. ఓకే, ఏమన్నాడు ఆయన? ఇచ్చిండు సార్ డబ్బులు. ఎంత? 20 లక్షలు. నెక్స్ట్ క్రైమ్ అయితే వాళ్ళ ఆమెకు కానిస్టేబుల్కు కొన్ని లింక్ ఉండే. మా డ్రైవర్ ఏం చేసిండంటే మాకు చెప్పలేదు, అతను ఫోన్ తీసుకొని వచ్చిండు. మళ్ళీ నేను అతనికి ఫోన్ చేసి చెప్పిన, సార్ ఇలా చిన్న మిస్టేక్ జరిగింది, ఎక్కడ సంగారెడ్డి పోయి ఫోన్ చేసిన సార్, అతను నంబర్ కనుక్కొని చేసిన నేను, ఇలా మిస్టేక్ జరిగింది సార్, ఫోన్ తీసుకొచ్చిండు, పంపిస్తా అంటే చెప్పాడు. ఇంకొక 10 లక్షలు కావాలంటే ఇస్తాను, ఫోన్ మాత్రం పడేయండి, నేను సిమ్ బ్లాక్ చేపిస్తా, దయచేసి వాడదు, ఇంకా కావాలంటే 10 ఫోన్లు ఇప్పిస్తా, డబ్బులు కావాలని ఇస్తా అని చెప్పి అన్నాడు. ఎవరు? బీఈడీనా? ఆ ప్రిన్సిపల్ సార్. అంటే ఆయన ఫోన్ తీసుకొచ్చారా? అతని ఫోన్ ఒకటి తీసుకొచ్చింది, నాకు బయటికి పోయిన తర్వాత చెప్పాడు. ఉన్న పరిస్థితులు మళ్ళీ తిరిగి పోలేదు అన్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోలీస్ స్టేషన్కి మధ్యలో గోడే ఏం లేదు అంటే వాళ్ళు వస్తారు పోలీసు వాళ్ళు. అట్లాంటి ఇంట్లో పోయినాం. అయితే బయట డ్రైవర్ ఫోన్ తీసుకొచ్చింది, నాకు చెప్పలేదు. వాడు దాచిపెట్టుకుంటే ఇది ఒక ఫోన్ చెప్పిండు నాకు. చెప్తాను, నేను తెల్లారి సంగారెడ్డి పోయి చెప్పిన, ఇట్లా పొరపాటు జరిగింది సార్ ఇట్లా అని చెప్పంటే, సరే మీరు చేసినందుకు నాకు కొంచెం మనశ్శాంతి ఉంది, లేకపోతే రాత్రి మొత్తం నేను నిద్రపోలేదు, ఇంకా 10 లక్షలు కావాలంటే నేను ఇస్తాను, 10 ఫోన్లు కావాలన్నా కూడా నేను ఇప్పిస్తాను, కానీ దయచేసి ఆ ఫోన్ మాత్రం వాడద్దని చెప్పాను. లేదు సార్ పడేస్తామని చెప్పని నేనే తుక్కు దంచి పడేసిన సార్. అయితే ఆ డ్రైవరు వాళ్ళ బావ అప్పుడు ఎస్పీ ఉండే, రాజేష్ కుమార్ నల్గొండ ఎస్పీ. అలా బావ కథ అని చెప్పాడు. ఇలా మా సార్ దగ్గరికి ఇట్లా 3 వచ్చింది, వాళ్ళ దగ్గర వెపన్లు ఉన్నాయి, డబ్బులు తీసుకుపోయిన అని చెప్పాను. చెప్పి లాస్ట్ నా ఫోన్ తీసుకుపోయిన అని చెప్పాను. ఆయన ఫోన్ మీద ఈఎంఐ నెంబర్ ఉంటుంది కదా, దాని మీద ట్రాప్ చేసిన. అట్లా దొరికినాం. ఇక దొరికిన తర్వాత కేసులన్నీ బయటకు వచ్చినాయి ఆటోమేటిక్గా. అంటే ఫస్ట్ అక్కడ నల్గొండ పోలీసులు దొరికారా? మూడోసారి సార్. ఇక్కడ సాగర్ పోలీస్ స్టేషన్. ఇక లాస్ట్ అదే అరెస్ట్. అంటే అప్పుడు ఇంట్రాగేషన్ ఏం చేశారు మీరు? ఇంట్రాగేషన్ అంటే సార్, ఇప్పుడు నేను దొరికిన తర్వాత ఏమనకపోయేసాను నేను. ఎందుకు? ఇక అంతే, ప్రాపర్టీ దొరుకుతాయి కదా ఆయనబడి. ఎస్ఐ లాలీలు నా రాకపోయేది. సిఐ నుంచి ఏసీపీ మీదనే ఉండేది అన్నట్టు. వాళ్ళు కూడా చెప్పేది ఏమనకుండా కొట్టద్దు,
వాళ్ళతో ఎవరు మాట్లాడద్దు, దగ్గర రావద్దని చెప్పని ఏం తింటా అంటే అది తినిపించాలని చెప్పేది అన్నాడు. అంటే దొరకగానే జరిగిన క్రైమ్ అంతా ఒప్పుకునేవాడు, ప్లస్ ప్రాపర్టీ రికవర్ చూపించాడు. దొరికేది సార్ నాయంబడి, వెహికల్ దొరికేది, వెపన్స్ దొరికేది, ఇంకే వాళ్ళకి ప్రమోషన్ ఇంకేమే, వాళ్ళకి పండగ డబ్బులు దొరికేది లక్షలు. ఈ సంపాదన డబ్బులంతా మరి ఏమైనా చేసేవాడవా, లేదంటే పల్లెలకి వాళ్ళకి ఇచ్చేవాడవా, లేదంటే సార్ అప్పుడు నాకు నేను పలానా అయినా అని చెప్పి నాకు ప్రూఫ్ లేదు సార్. పోలీస్ స్టేషన్లో అవి ఎఫ్ఐఆర్ అవి రాసుకుంటారు కదా, అవి జైళ్ళలో అడ్మిషన్ రాసుకుంటారు కదా, అవి తప్ప నేను పలానా మనిషిని అని చెప్పి నాకు ప్రూఫ్ లేదు. నాకు మా అన్నదమ్ములు కూడా ఎవరు రాలేదు నా దగ్గర. కానీ అప్పటికే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా మరి ఆమె. నేను వాళ్ళ ఫ్యామిలీ గరీబోలు సార్, వాళ్ళకు పూట కూడా లేకపోయేది అన్నాడు. నేను ఎందుకు అనవసరంగా నా వాళ్ళని ఇబ్బంది పెడతానని చెప్పి నేను పోకపోయేది, ఫోన్ కూడా చేయకపోయేది. మరి ఆమె ఎప్పుడు నీకు ఫోన్లో కూడా కాంటాక్ట్ అవ్వలేదు? లేదు సార్. ఆమె కూడా ఎప్పుడు చెప్పలేదా క్రైమ్ చేయొద్దని? అది అట్లాంటి సందర్భం రాలేదు సార్. ఆమెతో 5 నిమిషాలు కూడా నేను మంచిగా మాట్లాడపోయేది, ఎందుకంటే నా మనసులో నాకు ఉండేది కదా సార్. ఏమైనా ఉండేది? ఎప్పుడు బాధ సార్. ఇప్పుడు ఇంట్లోకి దూరం అయినా అసలు ఎందుకు ఇట్లా చేసినా, మా వాళ్ళు అందరూ ఎంప్లాయీస్ సార్, సింగరేణి ఎంప్లాయీస్, నేను ఒక్కరిని ఇట్లా అయిపోయినా. నాకు సరే తప్పు చేసినా మరి అట్లా కాదు ఇట్లా అని చెప్పేటోళ్ళు లేరు, నాకు ఇప్పుడు హెల్ప్ చేసేటోళ్ళు లేరు, ఏం చేయాలి, నా లైఫ్ కరెక్ట్ అవుతుందా కాదా అని చెప్పని ఇదే టెన్షన్ ఉండేది సార్. రాత్రి నిద్రపట్టకపోయేది, చక్కగా తిండి తినకపోయేది, డబ్బులు ఉండే సార్, డబ్బులు ఏం చేస్తాం సార్. ఇప్పుడు నా పరిస్థితి ఇదని చెప్పుకునే టోల్ ఎవరు ఉండాలి కదా సార్, ఎవరు లేకపోయేది. ఇప్పుడు జైల్లో కూడా ఏంటంటే ఆఫీసర్లందరూ నాకు భయపడి ఒక ఎయిడ్స్ పేషెంట్ నిలబెడతారు సార్ దూరంలో, అట్లా సింగిల్ లాకప్లో పెట్టేస్తాను నన్ను. ఓకే, అక్కడ నల్లగొండ సాగర్ జైల్లో దొరికిన తర్వాత ఇంట్రాగేషన్ అయిన తర్వాత మొత్తం ప్రాపర్టీ రికవర్ అయిపోయింది, తిరిగి మీకు చర్లపల్లి జైలు పంపారు. అక్కడి నుంచి నల్గొండ పంపించింది సార్. నల్గొండలో నన్ను పెట్టుకోవడానికి భయపడ్డారు. అక్కడి నుంచి చెంచగూడ పంపించారు. చెంచలగూడ కూడా నా కోసం మొత్తం తెలిసి అక్కడ కూడా పెట్టుకోవడానికి భయపడ్డారు. అక్కడి నుంచి మన ఇక్కడ పంపించారు, చెర్లపల్లి పంపించారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు జైల్లో? 5 సంవత్సరాలు సార్. ఓకే, శిక్ష పడింది అంటే 100 రాళ్ళు ఉన్నా శిక్ష పడగానే 100 రాలేదు సార్. అంటే మొత్తం అన్ని కేసుల్లోనే ఇప్పుడు చెప్పిన అన్ని కేసుల్లో కూడా మొత్తం కేసు వాటర్ కేసు సహా కొన్ని కేసులు కన్విక్షన్ వచ్చి అన్ని ఎక్విటెడ్ అయిపోయింది. అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి సార్.